గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ అటామిక్ షీట్ లాండ్రీ డిటర్జెంట్. సో మేబీ చాలా మందికి కొత్తగా ఉండొచ్చండి. అంటే డిటర్జెంట్ లిక్విడ్ చూసాము, లేదా డిటర్జెంట్ పౌడర్ చూసాము. షీట్ ఏంటి? ఇది పేపర్ అండి. బట్టల్ని మనం వాషింగ్ మిషన్లో వేసినప్పుడు వాటితో పాటు ఒక పేపర్ని మనం వాషింగ్ మిషన్లో వేసేయచ్చు. లేదా బకెట్లో నానబెడుతున్నప్పుడు బకెట్లో వాటర్ పోసిన తర్వాత పేపర్ వేసిన తర్వాత అది కరిగిపోతుంది. ఐస్ గడ్డ కంటే త్వరగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత బట్టల్ని పెట్టడం. సో ఇది ఈజీ లాండ్రీ అండ్ పవర్ఫుల్ క్లెన్జింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే చాలామంది మేబీ వాళ్ళ వాషింగ్ మిషన్ దగ్గర చూసినా లేదా బట్టలు ఉతికేటువంటి ఆ ఏరియా చూసినా కానీ ఇంట్లో ఎట్లా ఉంటుందంటే చాలా మెస్సీగా అక్కడ ఎక్కువ డస్ట్, ఒక చెత్తలాగా తయారై ఉంటుంది. సో దాన్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈవెన్ ఆ డిటర్జెంట్ బాటిల్ చూసినా కానీ లిక్విడ్ కారిపోతా దాని నిండా మట్టి పట్టేసి పట్టుకోవటానికి కొంచెం ఇబ్బంది, చిరాకు అనిపించే విధంగా ఉంటుంది. ఇంకా పౌడర్ యూస్ చేసేవాళ్ళు, సోప్ యూస్ చేసేవాళ్ళు, వాళ్ళ గురించి చూసుకుంటే ఆ సోప్ బాక్స్ ఏదో ఉంటుంది, దాని నుంచి వాటర్ కారుతూ ఉంటుంది. దాని కిందంతా కూడా సోపు కారిపోయి ఆ లిక్విడ్ అంతా ఉంటుంది, కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ ఆ వాష్ ఏరియాలో చూస్తే టైల్స్ అంతా కూడా పాడైపోయేసి కలర్ చేంజ్ అయిపోయేసి అక్కడ కాలు పెడితే జారి కింద పడతామేమో అనే విధంగా ఉంటాయి. సో ఇటువంటి వాటన్నిటినీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ షీట్ లాండ్రీ డిటర్జెంట్ అనేది ఉపయోగపడుతుంది. మెస్సీ అవడానికి అవకాశమే లేదు. సింపుల్గా షీట్ తీసి లైక్ ఒక టిష్యూ పేపర్ లాగా ఉంటుంది. పేపర్ని తీసి వాషింగ్ మిషన్లో వేసేస్తాం, లేదా పేపర్ తీసి బకెట్లో వేసేస్తాం. సో అక్కడ వేస్ట్ అవడానికి లేదు, అక్కడంతా ఆ ఏరియా అంతా పాడైపోవడానికి అవకాశం లేదు. పవర్ఫుల్ క్లెన్జింగ్, తక్కువ టైంలో ఎఫెక్టివ్గా బట్టల్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని బట్టలు ఇప్పుడు మనం చాలా మంది చూస్తే మంచి కాస్ట్లీ బట్టలు లైక్ లెనిన్ షర్ట్స్ లేదా మంచి డిజైన్ శారీస్, వర్క్ చేయించుకున్నటువంటి డ్రెస్సెస్, ఫంక్షన్ వేర్, ఇటువంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో వాటిని చాలా మంది ఏం చేస్తుంటారంటే డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు వాష్ చేసుకుంటే అవి ఏదైనా పాడైపోతాయేమో అనేటువంటి డౌట్. లైక్ మనం ఇప్పుడు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు వేసుకునేటువంటి సూట్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉంటారు. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సూట్ కుట్టించుకున్నాను. ఇంతవరకు నేను డ్రై క్లీనింగ్కి ఇవ్వలేదండి. మన లిక్విడ్ తోటి, మన షీట్ తోటి ఇంట్లోనే వాష్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సెల్ఫ్గా మేమే ఐరన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా పవర్ఫుల్ క్లీనింగ్, తక్కువ టైంలో పవర్ఫుల్గా క్లీన్ చేసుకోవడానికి మనకి ఈ షీట్ లాండ్రీ డిటర్జెంట్ అనేది ఉపయోగపడుతూ ఉంది. హైలీ కాన్సన్ట్రేటెడ్ pH న్యూట్రల్ షీట్ లాండ్రీ డిటర్జెంట్. సో ఆ pH వాల్యూ ఏదైతే ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ హై కాన్సన్ట్రేటెడ్ లైక్ టిష్యూ లాంటి పేపర్స్ని ఇందులో ఇవ్వడం జరుగుతోంది. ఒక షీట్లో, ఒక ప్యాకెట్లో 30 షీట్స్ ఉంటాయి. సో మీకు నార్మల్గా అయితే హాఫ్ షీటు ఒక వాష్కి సరిపోతుంది, ఒక బకెట్ వాష్కి. లేదా ఎక్కువ బట్టలు ఉంటే ఫుల్ షీట్ కూడా మీరు యూస్ చేయొచ్చు. సో అయితే దీని గురించి చూస్తే ఈజీ లాండ్రీ పవర్ఫుల్ క్లెన్జింగ్ అని చెప్పి చెప్తున్నారు. కన్వీనియంట్ షీట్ ఫామ్, ఒక పేపర్ లాగా ఉంటుంది కాబట్టి ఈవెన్ మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మీరు ఏదన్నా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ట్రిప్ వెళ్తున్నారు, అక్కడ మీరు బట్టలు వాష్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ ఒక 4-5 షీట్లు ఒక చిన్న కవర్లో పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా మీరు వాష్ చేసుకోవచ్చు. అదే ఒక సోప్ తీసుకెళ్ళాలి లేదా లిక్విడ్ తీసుకెళ్ళాలి అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ లిక్విడ్ లీక్ అయ్యి బట్టలకు అవుతుందేమో, బ్యాగ్ అంతా పాడైపోతుందేమో అనేటువంటి డౌట్ ఉంటుంది. సో ఈ షీట్ని ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు, ఎక్కడైనా యూస్ చేయొచ్చు. అట్లనే తక్కువ టైంలో ఎఫెక్టివ్గా బట్టల్ని క్లీన్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. ఆల్ ఇన్ వన్, ఇందులో డిటర్జెంట్ ఉంది, అంటే బట్టలు వాష్ చేయడానికి ఉపయోగపడేటువంటి డిటర్జెంట్ ఉంది. సాఫ్ట్నర్ ఉంది, అంటే బట్టల్ని ఎక్కువ రోజులు మన్నికగా ఉంచడం కోసం అవసరమైనటువంటి సాఫ్ట్నర్ ఉంది. ఫ్రాగ్రెన్స్, మంచి స్మెల్ రావడం కోసం ఫ్రాగ్రెన్స్ కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంది. అందుకే ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కంటైన్స్ అలర్జెన్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్. నిన్న మొన్న మనం చెప్పుకున్నట్లుగా లిక్విడ్ డిటర్జెంట్లో కావచ్చు,
పౌడర్ డిటర్జెంట్లో కావచ్చు ఉన్నట్లుగానే ఇందులో కూడా ఎటువంటి అలర్జీస్ రావడానికి అవకాశం లేనటువంటి ఇంగ్రీడియంట్స్ను మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఆ 26 రకాల ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అలర్జీస్ రావడానికి కారణమయ్యే వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడం జరిగింది. సో సాల్వ్ ఆల్ యువర్ లాండ్రీ కన్సర్న్ విత్ అటామీ షీట్ లాండ్రీ డిటర్జెంట్. సో ఇది ఆల్ ఇన్ వన్ కాబట్టి ఒక ప్రోడక్ట్ తోటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ను కూడా ఇది క్లియర్ చేస్తుంది. వాష్ చేస్తుంది, సాఫ్ట్నర్ ఇస్తుంది, ఫ్రాగ్రెన్స్ ఇస్తూ ఉంది. సో అట్లనే వెరీ ఎకనామికల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అట్లనే కన్వీనియంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, పవర్ఫుల్ క్లెన్జింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం డిటర్జెంట్ యూజ్ చేయాలి, సాఫ్ట్నర్ యూజ్ చేయాలి, తర్వాత ఫ్రాగ్రెన్స్ కోసం యూజ్ చేయాలి అని అంటే చాలామంది రకరకాలుగా వీటన్నిటి కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఒక షీట్లోనే ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి ఎకనామికల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లనే యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి సో పవర్ఫుల్ క్లెన్జింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈవెన్ కోల్డ్ వాటర్లో కూడా బట్టల్ని వాష్ చేసినప్పుడు ఎఫెక్టివ్గా ఇది ఆ pH వాల్యూని న్యూట్రలైజ్ చేసి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. ఓవర్ యూజ్, ఇప్పుడు లిక్విడ్ కొలవాలి అంటే చాలా మందికి ఆ మెజర్ క్యాప్లో ఎంత వేయాలి ఏంటనేది తెలియదు. కొంతమంది ఎక్కువ వేసేస్తూ ఉంటారు. మన మెంబర్స్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఎంత వేయాలి, దాని మీద నెంబర్స్ మాకు కనపడట్లేదు. సో అట్లా వేస్టేజ్ అనేది చేస్తూ ఉంటారు. ఇది పేపర్ రూపంలో ఉంది కాబట్టి ఒక పేపర్ వేస్తాం, లేదంటే ఆ పేపర్ వేస్తాం. సో ఓవర్ యూసేజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. అట్లనే ఇది ఎటువంటి అంటే నురగని తక్కువ తీసుకొస్తుంది. ఆ కారణంగా ఏమవుతుందంటే వాటర్ తక్కువ పడతాయి, జాడించడం అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఆ రకంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి. సో దీంట్లో ఉన్నటువంటి కీ ఫీచర్స్ చూస్తే ఒక 4 పాయింట్స్ చెప్తా ఉన్నారు. పవర్ఫుల్ క్లెన్జింగ్ అండ్ కన్వీనియన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి కన్వీనియంట్ లాండ్రీ డిటర్జెంట్ కాన్సెప్ట్. సో సింగిల్ షీటు మొత్తం పని చేసేయడం జరుగుతూ ఉంది. నో మెజరింగ్, మనం కొలవాల్సినటువంటి అవసరం లేదు. ఓవర్ యూస్, ఓవర్ యూసేజ్, ఎక్కువ అయిపోతుందో అనేటువంటి భయమూ లేదు. నో మెస్సీ పౌడర్, అక్కడంతా పాడైపోతుందేమో, ఆ ఏరియా అంతా పౌడర్ కింద పడుతుంది, లిక్విడ్ కారుతా డబ్బా పాడైపోతుంది, మిషన్ పాడైపోతుంది, పట్టుకుంటే చేతులు గలీజ్గా ఉంటాయి అనేటువంటి టెన్షన్ లేకుండా యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అవుట్ స్టాండింగ్ క్లెన్జింగ్ ఫర్ పవర్. సో ఇది చాలా ఎఫెక్టివ్గా, అంటే వాటర్లో దీన్ని ఉంచినప్పుడు మీరు టెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే, ఐస్ గడ్డ కంటే త్వరగా ఇది కరిగిపోవడం జరుగుతూ ఉంది. ఈవెన్ కోల్డ్ వాటర్లో కూడా ఆ విధంగానే కరిగిపోయేసి ఎఫెక్టివ్గా ఆ బట్టలకు ఉన్నటువంటి స్ట్రెయిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఈవెన్ ఆ బట్టలకు ఉన్నటువంటి పాత మరకల్ని కూడా, మొండి మరకల్ని కూడా చాలా ఈజీగా ఇది రిమూవ్ చేస్తూ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. ఒక్క షీట్ తోటి అన్ని రకాల పనులు అయిపోతాయి. డిటర్జెంటు, ఫ్యాబ్రిక్ షార్ప్నరు, ఫ్యాబ్రిక్ బ్రైట్గా ఉండటం కోసం కూడా ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అంటే బట్టలు బ్రైట్గా ఉండటం కోసం. ఎప్పటికీ కూడా బట్టలు దీన్ని కనుక కంటిన్యూగా కనుక యూజ్ చేయగలిగితే ఆ బట్టలు ఎప్పటికీ కూడా కొత్త వాటిలాగానే ఉంటాయి. దానివల్ల లైఫ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో అట్లనే ఫోర్త్ పాయింట్ చూస్తే కంటైన్స్ అలర్జెన్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్. 26 రకాల అలర్జీస్ తీసుకొచ్చేటువంటి కారకాలన్నింటినీ కూడా ఇందులో ఎక్స్క్లూడ్ చేయటం జరిగింది. సో ఇందులో అటువంటి సబ్స్టెన్సెస్ వేటిని కూడా యూజ్ చేయలేదు. సో ఈ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ చూస్తే 30 షీట్స్ ఒక ప్యాకెట్లో వస్తాయండి. సో హోమ్ లాండ్రీ చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ షూస్ లాంటివి కూడా మనం దీని ద్వారా వాష్ చేసుకోవచ్చు. సో స్ప్రే చేయాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ టిష్యూ టైప్లో ఉంటుంది. అన్నీ కూడా ఆల్మోస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో కూడా యూజ్ చేయడం జరిగింది. సో ప్రొడక్ట్ ఫీచర్స్ చూస్తే కన్వీనియంట్ లాండ్రీ డిటర్జెంట్. ఈ విధంగా పేపర్ ఉంటుంది ఒక షీటు, లేదా హాఫ్ షీట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. మెజర్ చేయాల్సినటువంటి పనే లేదు, యూజ్ చేయటం సింపుల్గా ఉంటుంది. మెస్సీగా అవడానికి ఛాన్సే లేదు. సో పేపర్ తీసి అందులో ఉంచేయచ్చు. అట్లనే ఓవర్ యూసేజ్, ఎక్కువ యూజ్ చేస్తున్నామేమో అనేటువంటి టెన్షన్ కూడా లేదు. సో అట్లనే అవుట్ స్టాండింగ్ క్లెన్జింగ్ పవర్, హైలీ కాన్సన్ట్రేటెడ్ pH న్యూట్రల్ డిటర్జెంట్. సో ఇది చాలా త్వరగా వాటర్లో డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది.
తక్కువ టైంలో ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తూ ఉంటుంది. ప్రివెంట్స్ సాయిలింగ్. సో బట్టల్ని పాడైపోకుండా ఎక్కువ రోజులు కొత్త వాటిలాగా ఉంచడానికి ఇది ఉపయోగపడతా ఉంది. ఆ ఫైబర్ మీద ఒక కోటింగ్ లాగా ఏర్పడేసి ఈవెన్ మనం రకరకాల కలర్స్ బట్టలన్నీ కూడా ఒకేసారి వాష్ చేసిన ఏదైనా కలర్ పోయేటువంటి క్లాత్స్ ఉన్నా కానీ ఆ కలర్ ఇంకొక దానికి అంటుకోకుండా ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. చూడండి ఎటువంటి టెక్నాలజీ తోటి దాన్ని తయారు చేస్తున్నారు. సో ఆ విధంగా అంటే ఏదైనా కలర్ పోయేటువంటి బట్టలు కొత్తవి చాలా వరకు కొన్ని కొన్ని కలర్స్ పోతా ఉంటాయి. అట్లా కలర్ ఊడిపోయినా కానీ అది పోయి ఇంకొక దానికి అంటుకోకుండా దాన్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఇది చాలా యాక్టివ్గా వర్క్ చేయటం జరుగుతూ ఉంది. సో దాని కారణంగా బట్టలు మనకి ఎక్కువ రోజులు కొత్త వాటిలాగా ఉండటానికి ఉపయోగపడతా ఉంటుంది. సేవ్ టైమ్ అండ్ మనీ విత్ ఆనిల్ వన్ డిటర్జెంట్. సో ఒకేసారి అన్ని పనులు అయిపోతా ఉన్నాయి. ఇదే క్లీన్ చేస్తుంది, ఇదే సాఫ్ట్నర్ని యాడ్ చేస్తూ ఉంది, మంచి ఫ్రాగ్రెన్స్ని కూడా ఇదే యాడ్ చేస్తూ ఉంది. సో కింద ఇచ్చినటువంటి పిక్చర్లో మీరు చూడొచ్చండి, షీట్ యూజ్ చేసినటువంటి క్లాత్ ఎలా ఉందనేది లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. నీట్గా థ్రెడ్స్ అన్నీ కూడా కనపడతా ఉన్నాయి. వేరే డిటర్జెంట్స్ యూజ్ చేసినటువంటి పిక్చర్ రైట్ సైడ్ చూడొచ్చు. ఆ బట్టలు పాడైపోయి సో ఆ ఫైబర్ కొంచెం పోగులు పోగులు వచ్చినట్లుగా కనపడతా ఉంది. సో ఇది ఒక మంచి ఫీల్ని మనకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఏవైతే మనం కాస్ట్లీ బట్టలు కొంటా ఉన్నామో వాటిని ఇంకా ఎక్కువ రోజులు మనం యూస్ చేసుకోవడానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. ఎటువంటి టఫ్ స్ట్రెయిన్స్ అయినా సరే ఈజీగా రిమూవ్ చేస్తూ ఉంది. అట్లనే పాత మరకలు ఏదన్నా ఉన్నా కానీ అటువంటి వాటిని కూడా ఇది పోగొట్టడం జరుగుతూ ఉంది. అలర్జెన్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్ 26 రకాల అలర్జీస్ని తీసుకొచ్చేటువంటి ఫ్రాగ్రెన్స్ని ఇందులో మిక్స్ చేయలేదని చెప్పేసి సర్టిఫైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా పీచు, కోకోనట్, యాక్రోడు, రోజు, వైలెట్ గ్రీన్ యాక్రాడ్, లెదర్, పౌడరీ నోట్స్ ఇటువంటి వాటిని యూస్ చేసి అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తయారు చేసి ఇవ్వటం జరిగింది. హార్మ్ఫుల్ చేసేటువంటి ఎటువంటి వాటిని కూడా ఇందులో యూస్ చేయలేదు. క్లీనర్ లాండ్రీ విత్ ఎన్హాన్స్డ్ కన్వీనియన్స్. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ షీట్ ప్యాకెట్ ఎక్కడన్నా పెట్టినా కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అక్కడ మెస్సీ మెస్సీ అవ్వడానికి అవకాశం లేదు. పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈవెన్ ట్రావెలింగ్లో కూడా మనం వీటిని తీసుకెళ్ళటానికి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటానికి, వాష్ ఏరియా అంతా నీట్గా ఉంచుకోవటానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో దీన్ని యూస్ చేసేటప్పుడు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదువుకోమని చెప్తా ఉన్నారు. సో ఇది బట్టలు ఏదైతే వేస్తున్నామో బట్టలతో పాటు షీట్ వాషింగ్ మిషన్లో వేయాలి. అదే బకెట్ వాష్ కనుక చేస్తూ ఉంటే బకెట్లో వాటర్ పోసిన తర్వాత ఫస్ట్ షీట్ దాంట్లో పెట్టాలి. షీట్ అందులో పెడితే ఆ షీటు కంప్లీట్గా కరిగిపోతుంది. విత్ ఇన్ మినిట్స్ 1 or 2 minutesలోనే అది కరిగిపోతుందండి. కరిగిపోయిన తర్వాత అప్పుడు బట్టలు పెట్టాలి. సో అంతేగాని ముందు బట్టలు వేసి తర్వాత షీట్ వేసి తర్వాత వాటర్ పోస్తే అది బట్టలకు అన్నిటినీ కూడా సరిగా వాష్ చేయదు. అట్లనే ఆ, అంటే మామూలుగా వాషింగ్ మిషన్లో మన లిక్విడ్ వేయటానికి కానీ లేదా పౌడర్ వేయటానికి కానీ సపరేట్గా ఒక ట్రే ఉంటుంది. సో ఈ పేపర్ని ఆ ట్రేలో పెట్టకూడదు. ఈ పేపర్ని డ్రమ్లో ఉంచాలి. ఎక్కడైతే బట్టలు మనం లోపల డ్రమ్ లోపల వేస్తున్నామో ఆ బట్టలతో పాటు పేపర్ కూడా వేసేయాలి. ఆ విధంగా దీన్ని యూస్ చేయాలి. సో వెరీ సింపుల్ అండి యూస్ చేయటం. సో ఇందులో ఎంత యూస్ చేయాలి అని అంటే 8 to 10 గార్మెంట్స్ కనుక ఉంటే అంటే 8 to 10 క్లాత్స్ కనుక ఉంటే హాఫ్ షీట్ సరిపోతుంది. 10+ నుంచి 22 గార్మెంట్స్ వరకు కూడా ఒక షీట్ సరిపోతుంది. మోర్ దెన్ 22 గార్మెంట్స్ ఉంటే 1.5 షీట్. ఇంకంతకు మించి ఒక్కసారిగా బట్టలు ఎవరు కూడా ఉతకరు. సో అట్లాగా అంటే 10 బట్టలకి హాఫ్ షీటు, 20 బట్టలకి ఒక షీటు, 30కి 1.5 అంటే ప్రతి 10కి హాఫ్ షీట్ అనేది సరిపోతూ ఉంటుంది. ఆ విధంగా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. ఈవెన్ వాషింగ్ మిషన్లో కావచ్చు లేదా బకెట్ వాష్లో కావచ్చు, ఎక్కడైనా కానీ సేమ్ క్వాంటిటీ మనం యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కాస్ట్ చూసుకుంటే 1298 రూపీస్ ఉందండి. మన హోమ్ కేర్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ 1298 రూపీస్ ఉంది. పీవీ 7000 పీవీ వస్తూ ఉంది. సో ఒక ప్యాకెట్లో 30 షీట్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కావాలనుకుంటే దిస్ ఈజ్ ద ప్యాకెట్. సో ఈ విధంగా ప్యాకెట్ ఉంటుంది. పైన జిప్ లాక్ ఉంటుంది నీట్గా. సో జిప్ లాక్ అనేది మనం చేసుకోవచ్చు వన్స్ ఓపెన్ చేసిన తర్వాత అది పాడైపోకుండా ఉండటం కోసం.
సో అలానే సో సేమ్ ఇప్పుడు చెప్పినంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. దీని ఎక్స్పైరీ డేట్ కూడా 48 months ఉంటుందండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో రియల్లీ ఒక కొత్త టెక్నాలజీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ షీట్ లాండ్రీ డిటర్జెంట్. 1298 రూపీస్కి ఆల్మోస్ట్ 60 వాషెస్, అంటే 2 months మనం వాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హాఫ్ షీట్ సరిపోతుందండి, చాలా ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తూ ఉంది. సో ఒకవేళ లాండ్రీ డిటర్జెంట్ తోటి లేదా పౌడర్ తోటి కంపేర్ చేస్తే కాస్ట్ ఉందనుకుంటే, ఏదైతే సూట్ లాంటివి ఉన్నాయో లేదా ఫంక్షన్ వేర్ బట్టలు ఉన్నాయో ఆర్ మీరు కాస్ట్లీ బట్టలు ఏదైతే పర్చేజ్ చేసుకుంటా ఉన్నారో అటువంటి వాటిని దీంతో వాష్ చేసుకోవడానికి మీరు దీన్ని ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా డ్రై క్లీనింగ్కి ఇచ్చేసి మనీ వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మన బట్టల్ని మనమే తక్కువ టైంలో జస్ట్ ఒక 10 to 15 minutes నానబెట్టేస్తే సరిపోతుందండి. తర్వాత జస్ట్ జాడిచ్చేస్తే చాలు. ఎటువంటి మొండి మరకలను కూడా ఇది చాలా ఈజీగా రిమూవ్ చేస్తూ ఉందన్నమాట. సో అట్లా అంటే తక్కువగా యూస్ చేసే లైక్ ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకున్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆ బట్టలు ఏంటంటే వచ్చిన తర్వాత వెంటనే మనం వాటిని చేంజ్ చేసుకుంటా ఉంటాం. అంటే కొంచెం సేపు మాత్రమే యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. లైక్ సూట్ కూడా ఒక మీటింగ్ వెళ్ళేటప్పుడు అట్లా వేసుకున్నప్పుడు వాటిని 2-3 times మనం యూస్ చేస్తూ ఉంటాం. సో అటువంటి వాటిని వాష్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఈ షీట్ లాండ్రీ డిటర్జెంట్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇది రికార్డ్ అయ్యిందండి, యూట్యూబ్లో ఉంది. నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వాసు పమిడి అని ఉంటుంది. సో మళ్ళీ కావాలన్నా దీన్ని చూసుకోవచ్చు. ఎక్కువ మందితో కూడా మీరు షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోస్ని ఉపయోగించుకొని కూడా మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.